బ్రేకింగ్ న్యూస్ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా ప్రీమియర్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ ఆరోగ్యం కొంత మెరుగ్గా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. 4 రోజులుగా ఐసీయూలో వెంటిలేటర్ పైనే శ్రీతేజ ఉండగా కోలుకోవడానికి ఇంకా సమయం పడుతుందని చెప్తున్నారు. అయితే శ్రీతేజ కోమాలోకి వెళ్లాడనేది అవాస్తవమని అంటున్నారు కుటుంబ సభ్యులు. శ్రీతేజ వద్దకు అతని చెల్లిని తీసుకొచ్చి మాట్లాడించినా స్పందించలేదని తెలిపారు. శ్రీతేజకు మెరుగైన వైద్యం అందిస్తున్నట్టు స్పష్టం చేశారు. అయితే శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్ వైద్యులు ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల చేయకపోవడం ఆందోళనకు గురి చేస్తోంది. మరోవైపు అల్లు అర్జున్ టీం శ్రీతేజ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఇక ఇప్పటికే పుష్ప 2 ప్రొడ్యూసర్స్ ఆసుపత్రికి వచ్చి బాబును చూసి వెళ్లారని శ్రీతేజ తండ్రి అన్నారు. వైద్యానికి అయ్యే ఖర్చులన్నీ భరిస్తామని వారు భరోసా ఇచ్చారన్నారు శ్రీతేజ తండ్రి. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో శ్రీతేజ పరిస్థితి విషమించిన సంగతి తెలిసిందే. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సాగర్ సిద్ధంగా ఉన్నారు. సాగర్, చెప్పండి. అయితే తాజాగా వారి తల్లిదండ్రులు తమ బిడ్డ కోమాలోకి వెళ్లారన్న, వారి తండ్రి అయితే తమ బిడ్డ కోమాలోకి వెళ్లాడన్న పరిస్థితి అవాస్తవం అని చెప్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఏంటి సాగర్? ప్రస్తుత సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో శ్రీతేజ తీవ్ర అనారోగ్య పాలై 4 రోజులుగా కిమ్స్ ఆసుపత్రిలోని ఐసీయూలో వెంటిలేటర్లోనే ఇంకా చికిత్స కొనసాగుతుంది. అయితే కోమాలోకి వెళ్ళాడు శ్రీతేజ అనేది ఆ వార్తల్లో వాస్తవం లేదు, అవాస్తవం. ఇంకా కొంతవరకైతే శ్రీతేజ ఆరోగ్యం మెరుగుపడిందని డాక్టర్లు కుటుంబ సభ్యులకు చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ప్రధానంగా ఈ శ్రీతేజకు సంబంధించినటువంటి ఆర్గాన్స్కి ఆక్సిజన్ నిన్నటి వరకు అందలేదు. కానీ నిన్న నుంచి ఆర్గాన్స్ ఎదడంతో పాటు జ్వరం తగ్గిందని చెప్పి వైద్యులు చెప్తున్నారు. రక్త ప్రసరణ కూడా కొంత మెరుగ్గా ఉంది. శ్రీతేజ మరికొన్ని రోజుల్లో శ్రీతేజ కోలుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పి డాక్టర్లు కుటుంబ సభ్యులకు చెప్పినట్లుగా తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఇక్కడ తొక్కిసలాట ఘటన పైన ఇప్పటికే కుటుంబ సభ్యులు ఎప్పటికప్పుడు ఆరా తీయడంతో పాటు అల్లు అర్జున్ టీం కూడా ఎప్పటికప్పుడు శ్రీతేజ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. శ్రీతేజ కోమాలోకి వెళ్లారనే వార్తలు అవాస్తవం. దాంతోపాటుగా శ్రీతేజలో కొంత స్పందించడం లేదు, అంటే చలనం లేదు అని వైద్యులు చెప్పడంతో కొంత కుటుంబ సభ్యులు వెళ్ళి మాట్లాడడం, శ్రీతేజ చెల్లిని తీసుకొచ్చి మాట్లాడించే ప్రయత్నం చేశారు. అయితే కొంతవరకైతే శ్రీతేజ ఆరోగ్యం మెరుగుపడుతుంది. కానీ ఎన్ని రోజుల్లో శ్రీతేజ కోలుకుంటున్నది ఇప్పుడే చెప్పలేమంటూ కుటుంబ సభ్యులకు డాక్టర్లు చెప్పినట్లుగా తెలుస్తుంది. అయితే సంధ్యా థియేటర్ ఘటనలో ఇప్పటికే శ్రీతేజ తల్లి రేవతి మృతి చెందడంతో దీనిపైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినటువంటి చిక్కడపల్లి పోలీసులు ఈ కేసులో ఇప్పటికే సంధ్యా థియేటర్ యజమానితో పాటుగా సంధ్యా థియేటర్కి సంబంధించినటువంటి మరో 2 మేనేజర్లను కూడా అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసులో అల్లు అర్జున్ పైన కూడా కేసు A2గా కేసు నమోదు చేసినటువంటి పోలీసులు లీగల్ ఒపీనియన్ అనంతరం అల్లు అర్జున్కు కూడా నోటీసులు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ అల్లు అర్జున్కి ఈ కేసులో నోటీసులు ఇస్తే మాత్రం ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే 4 రోజులుగా శ్రీతేజ ఐసీయూలోని వెంటిలేటర్ పైనే చికిత్స తీసుకుంటున్నాడు. అయితే అధికారికంగా మాత్రం ఇటు కిమ్స్ వైద్యులు శ్రీతేజ ఆరోగ్యం పైన ఎలాంటి ప్రకటన అయితే చేయలేదు. కానీ మరికొద్ది రోజుల్లో శ్రీతేజ ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడ్డ అనంతరమే అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రైట్ హరికృష్ణ, థ్యాంక్ యూ.